ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనము. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో రాయబడి ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను అంటున్నాడంటే దేవుడు విశ్రాంతిని కలుగజేసేదని. లోకం ఇచ్చేటటువంటి నెమ్మది కాదండి, లోకం ఇచ్చేటటువంటి శాంతి కాదండి, లోకం ఇచ్చేటటువంటి సమాధానం కాదండి. అంటే ఈ లోకంలో సమాధానం, సంతోషం, నెమ్మదులు ఉన్నాయా? ఉన్నాయి. చాలా విషయాలు మీరు గమనించినట్లయితే మన చుట్టూ ఆనందాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది, శాంతినిచ్చేవి ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. అవి చెడు మార్గంలో వచ్చేటటువంటి ఆనందాలండి. అయితే ప్రభు ఇస్తున్నటువంటి నెమ్మది, సమాధానము అది సదాకాలం మన హృదయాలను ఏలుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మన ప్రియుల్ని కోల్పోయినప్పుడు ఆదరణ కూడిక ఏర్పాటు చేసినప్పుడు చాలామంది ఆదరణ మాటలు చెప్తూ ఉంటారు. అయితే గమనించండి, వారు చెప్పే మొదటి మాట ఏంటి అంటే, మీరు దేని గురించి భయపడొద్దండి, మీ కుటుంబానికి మేము తోడుగా ఉన్నాం, మేము భరోసాగా మేము ఉంటాం, మీరు దేని గురించి కలవరపడొద్దండి, మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం, సహాయం చేస్తామంటారు తప్ప ఆ తర్వాత తిరిగి ఎప్పుడు మనకు కనబడరండి. వారు సహాయము చేస్తానని చెప్పినటువంటి ఆదరణ కుడికలు ఎవరొచ్చి ముందుకొచ్చి మాట్లాడతారో, కండోలెన్స్ లేకుంటే ఆదరణ మాటలు తెలియజేస్తారో, జీవితంలో వారు ఎన్నడూ మనకు సహాయం చేయరు. అయితే ఆ సభలో కూర్చున్నటువంటి చాలామంది ఉంటారండి, వాళ్ళ మాటలతో కాదండి చేతలతో కార్యాలు చేస్తూ ఉంటారు. గమనించారా మీరు? మనకు ఆ రోజు చెప్పరు, కానీ వారి హృదయంలో ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానానికి కట్టుబడి మన అవసరతల సందర్భంలో మనకి సహాయం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ గొప్ప ఆదరణ. నా హృదయంలో వేదన హెచ్చుగా అయిపోయినప్పుడు, నాకు సమస్యలు అధికంగా అయిపోయినప్పుడు, నాకు వేదన అధికంగా అయిపోయినప్పుడు, నాకు దుఃఖం కలిగినప్పుడు నీ ఆదరణ నాకు నెమ్మది కలుగజేసింది అంటాడు భక్తుడు. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీ ప్రతి కన్నీటి బాష్పమును తుడిచివేసి మిమ్మల్ని ఆదరించి ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.